మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మా ఇంట్లో అరటికాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అరటికాయ ఉప్మా కూర. అయితే ముందుగా అరటికాయలైతే ఇట్లా కట్ చేసుకొని రెడీగా అయితే వాటర్‌లో వేసి ఉంచానండి. ఇలా వాటర్‌లో వేయడం అయితే ముక్కలైతే నల్లబడవు. ఇంకా నేను స్టవ్ మీదైతే బాణీ పెట్టేసుకొని, దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని, ముందుగా పల్లీలైతే వేయించుకుంటున్నానండి. ఈ పల్లీలంటే కొంచెం ద్వారగా వేయించుకోవాలి. ఇంకే పల్లీలైతే వేగుతున్నాయి కదండీ! ఈ టైంలో అయితే కొంచెం పచ్చెనగపప్పు వేస్తున్నాను. ఇంకా ఒకసారైతే కలిపేసుకొని, ఆవాలు, జీలకర్ర అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలైతే దీంట్లో వేసుకొని ఒకసారైతే వేయించుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు కూడా పోపులో వేసేయాలి. దీంట్లో అయితే నేను కాస్త ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేసి కొంచెం కలుపుకోవాలి. ఈ పోపంతా కాస్త వేగాక దీంట్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలనైతే వాటర్ తీసి ఇంకా మూకుడులో వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకా మనం డైలీ చేసే అరటికాయ కర్రీ కన్నా ఈ కర్రీ అయితే కాస్త డిఫరెంట్‌గా ఉంటుందండి. బావుంటుంది తినడానికి. ఇంకా దీంట్లో అయితే నేను కొంచెం పసుపైతే వేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం కలిపాకైతే ఓ 5 మినిట్స్ వరకైతే మనం లిడ్ పెట్టేసుకొని కొంచెం కూరనైతే మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి కలపాలి. దీంట్లో అయితే నేను టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారైతే మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా అయితే కలుపుకుంటా ఉండాలండి మధ్య మధ్యలో. ఇంకా దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ కారం అయితే పట్టదు. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక కారం వేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీలోకి అయితే ఒక లెమన్ అయితే తీసుకున్నానండి. దీన్నైతే కట్ చేసి రెడీగా అయితే ఉంచాను లెమన్‌ని. ఈ లెమన్‌ని అయితే స్టవ్ మీద పెట్టి కూర వేయకూడదండి. ఓ 5 మినిట్స్ చల్లారాక కర్రీ అప్పుడైతే యాడ్ చేసుకోవాలి లెమన్‌ని. ఒకవేళ వేడి మీద వేస్తే చేదైతే వచ్చేస్తుందండి కూర. అందుకని స్టవ్ మీద పెట్టి వేయకూడదు. దించేసాక ఓ 5 మినిట్స్ చల్లారాకే వేయాలండి లెమన్‌ని. ఒకసారైతే ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఉప్మా కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారైతే చేసుకొని చూడండి. ఇంకా మార్నింగ్ అయితే పల్లీలైతే నానబెట్టి ఉంచానండి. ఈవినింగ్ పిల్లలకి పల్లీలు చాట్ తయారు చేద్దామని. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికైతే పల్లీ చాట్ అయితే చేద్దామని ఇక్కడైతే పల్లీలనైతే బాయిల్ చేస్తున్నానండి. ఇంకా అరటికాయ అయితే మార్నింగ్ చేసిన కర్రీ అండి అది. పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టాను. ఇంక ఈ పల్లీలైతే బాయిల్ అయిపోయిందండి. ఇంకా ఒక బౌల్‌లోకి తీసేసుకొని దీంట్లో ఆనియన్ ముక్కలును, ఇంకా చిల్లీ ముక్కలు వేసి కాస్తైతే కొత్తిమీర వేశాను. ఇంకా దీంట్లోనే కొంచెం ఎక్కువ కాదండి. కొంచెం అయితే కారం వేశాను. ఇంకా చాట్ మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కాస్త ఉప్పు, ఆమ్చూరు వేశాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో అయితే లెమన్ పిండేస్తే అండి మనకి పల్లీల చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా తినడానికి కూడా బావుంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా మంచిది కదా! ఇంకా షీకీకనంటే పల్లీలంటే చాలా ఇష్టమండి. ఉడకబెట్టినవైతే ఇంకా చాలా ఇష్టం తింటాడు వాడు. ఇంకా అలా అయితే రొటీన్‌గా ఉంటుందని ఇలా అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఒక స్పూన్ వరకు సబ్జాలైతే నానబెడుతున్నానండి. ఆహ్, ఇంకా పండు కోసమని ఒక స్పూన్ అయితే సబ్జా గింజలైతే నానబెట్టానండి వాటర్‌లో వేసి. ఇంకా దీంట్లో అయితే ఒక స్పూన్ వరకు షుగర్ వేసి, ఇంకా ఒక లెమను 2, 3 డ్రాప్స్ అయితే లెమన్ పిండేసి, ఇంకా వాటర్ లాగా అయితే చేసి, పండుకైతే ఇస్తున్నానండి. వాడికి ఆహ్, మౌత్ అల్సర్‌గా ఉంది కదండీ! కొంచెం తాగడానికి బావుంటుందని వాడికైతే కలిపేసి ఇస్తున్నాను. కొంచెం ఇప్పుడైతే పర్వాలేదండి తగ్గింది.
ఇదైతే 3, 4 డేస్ అయితే అలాగే ఉందండి. ఇప్పుడు పర్వాలేదు. కొంచెం తగ్గింది. ఇంకా పండు అయితే పుచ్చకాయలవి ఇష్టంగా అయితే తినడండి. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే పండుకి జ్యూస్ అయితే తయారు చేస్తున్నారు పుచ్చకాయతో. వాటిలనైతే స్లైసెస్ కింద కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ అయితే పట్టేయాలండి. ఇలా జ్యూస్ అయితే తయారు చేస్తున్నారు. దీంట్లో అయితే ఇంకా షుగర్ ఏమి యాడ్ చేయరు. ఇంకా అట్లా స్ట్రైనర్‌లో వేసి వడకట్టేసారండి. ఇదైతే ఇంకా గ్లాస్‌లో పోసి ఇస్తారు. వాడికైతే తాగడానికి బావుంటుంది కదండీ! ఇది ఇంకా రేపటి గురించని రేపు మార్నింగ్ క్యారేజీల కోసమని దొండకాయలవి కట్ చేసి ఉంచానండి. వీటిలనైతే ఒక బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. రేపైతే హడావిడి లేకుండా అయితే వంటకి ఈజీగా అయిపోతుంది కదండీ! ఇంకా దానికోసమని కట్ చేసి ఉంచాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.